వినాయక ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను. నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు చెప్పు, పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేనెందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే వస్తాను. ఇటు పక్క తిరుగు. తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా, ఫలించెను మనసుల పూజ, కనుపాపల కలయికలోనే వికసించెను ప్రేమను రోజా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. నువ్వు అక్కడికి చేరుకోగానే శంకర్ నేను రిసీవ్ చేసుకున్నా. వాడే అని చూసుకుంటాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని అర్థమైందా? చూసుకుంటానులే నాన్న, నేను చిన్నపిల్లన్నా. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా, సరే సరే. జాగ్రత్త. శక్తి, శక్తి. నాన్న ఇవ్వరా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా, తీసుకో. సరే, ఇదిగో మంచినీళ్ళ బాటిల్. జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफार्म नंबर 9 టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే. ఓకే. కారు ఎవరిదయా? ఎవరిదంటే పాలకంటే నో పార్కింగ్ లో బండి పెట్టి తెచ్చెళ్ళారా? చూడండి సార్, కారు తీయమంటుంటే పోలీసులు కొడతావా? తీరా కారు చేసుకుంటే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంటా, చట్టం అందరికీ ఒకటే.
సడన్ గా. అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవడ్రా. సరిగ్గా సమయానికే వచ్చావు.